అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. ఈరోజు క్రిస్మస్. క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. వారికి ఎంతో ఇష్టమైన ఈ యొక్క రోజు, ఈ యొక్క క్రిస్మస్ అనేది ఇది కేవలం క్రైస్తవుల పండుగ మాత్రమే. కాకపోతే ఇలాంటి పండుగ రోజు వారందరికి కూడా గుండెలు పిండేసే ఉంటే ఒక సంఘటన లేదా ఒక న్యూస్ అనేది ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఈ యొక్క న్యూస్ అందరికి కూడా తెలిసిందే. కాకపోతే మరోసారి అందరికీ తెలిసే ఉద్దేశంతో మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. ఆ యొక్క అంశం ఏంటి అంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు పుట్టాడని లేదా జీసస్ పుట్టాడని వాళ్ళు భావిస్తున్నారో అక్కడే ఆ యొక్క క్రైస్తవ్యం ఏదైతే ఈ యొక్క క్రిస్టియానిటీ ఉందో అక్కడే అది పూర్తి స్థాయిలో అంతమవబోతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పతనంలో ఉంది, పతనావస్థ లేదా శిథిలావస్థ స్థితిలో ఉంది. అసలు దీన్ని ఎలా చెప్తున్నామని అంటే కనుక, మనకు 2020లో అంటే దాదాపు 3 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఒక న్యూస్ని అయితే పబ్లిష్ చేసింది. అదేంటి అంటే, క్రీస్తు పుట్టిన చోటే అంతరిస్తున్న క్రైస్తవ్యం అనే ఒక ఆర్టికల్ని, ఒక న్యూస్ని అనేది వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. ఆ యొక్క న్యూస్ని ఇప్పుడు నేను మీకు రిప్రజెంట్ చేయబోతున్నా. మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. ఆ యొక్క న్యూస్ ప్రకారంగా జస్ట్ మొదట్లో నేను యథావిధిగా చదువుతాను, తర్వాత మనం డీప్ డిస్కషన్లోకి వెళ్దాం. క్రీస్తు పుట్టిన చోటే అంతరిస్తున్న క్రైస్తవ్యం. 86 నుంచి 12% పడిపోయిన క్రైస్తవుల జనాభా. భారీ వలసలు, జననాల రేటు తగ్గడమే కారణం. పతనావస్థ స్థితిలో ఉన్న ప్రఖ్యాత చర్చిలు, ముస్లింల చేతిలో వాటి తాళం చెవులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అసలు ఆ యొక్క క్రైస్తవ్యం పుట్టిన దేశంలోనే ఆ యొక్క క్రైస్తవ్యం అంటే ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది అంతమైపోయే యొక్క స్థితిలో, ఆ యొక్క దశలో ఉందనేసి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చూసుకుంటే, క్రిస్మస్ రోజు ప్రతి ఒక్క క్రైస్తవుడి ఇంటిపై ఓ నక్షత్రం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో వెలుగులీనిన నక్షత్రానికి గుర్తుగా యేసు తమ ఇంట జన్మించారనే పవిత్ర భావనతో క్రిస్మస్ నాడు ఈ నక్షత్రాలను వేలాడదీయడం ఓ సాంప్రదాయం. ఓకే, ఎవరి సాంప్రదాయాలు వారికి ఉంటాయి. కానీ ఆ నక్షత్రం పుడమిపై విరాజిల్లి యేసుక్రీస్తు జన్మించిన ప్రస్తుత ఆక్రమిత పాలస్తీనాలోని బెత్లెహేంలో నేడు క్రైస్తవం శరవేగంగా అంతరించిపోతోంది. పాలస్తీనాల ఇంకా ఆక్రమించారు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదో 12% ఉందేమో, బహుశా ఇంకో 5-10 సంవత్సరాల్లో అది 0 స్థానానికి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ఆవిర్భావం రోజున 86% ఉన్న క్రైస్తవ జనాభా ఇప్పుడు 12% పడిపోయింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు, ఇది అందరూ కూడా ఊహించిందే. ఇందుకు గల కారణాలు అనేకం. ఆక్రమణ, హింస, నిత్య తనిఖీలతో విసిగెత్తిపోయిన స్థానికులు మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం కెనడా, అమెరికా, ఇతర ప్రాచ్య దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇది కూడా ఊహించిందే. దీనికి తోడు జననాల రేటు భారీగా తగ్గడం క్రైస్తవం క్షీణతకు దారితీసింది. అరబ్బు ఆధిపత్యం మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాల్లోనూ క్రైస్తవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. ఎక్కడైతే ఈ యొక్క అరబ్బులు లేదా ముస్లింల యొక్క ప్రాబల్యం ఉంటుందో అక్కడ కేవలం ఒక క్రైస్తవం మాత్రమే కాదు, ఎన్ని రకాల మతాలు ఉన్నా కూడా అవన్నీ అంతరించిపోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడని, అక్కడి నుంచే క్రైస్తవ మతం వ్యాప్తి ప్రారంభమైందని ప్రగాఢ విశ్వాసం. అంటే విశ్వాసం మాత్రమే, ఇది నిజం కాదన్నమాట. ఈ నక్షత్రం పడిన చోటును యేసుక్రీస్తు జన్మస్థానంగా భావిస్తారు. ఇక్కడ నిర్మించిన నేటివిటీ చర్చి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. కానీ దీని నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదనే అసంతృప్తి క్రీస్తు భక్తుల్లో ఉంది. యేసుక్రీస్తు నడయాడిన ప్రాంతమంతా నేడు పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదంలో నలుగుతూ నిర్లక్ష్యానికి గురవుతుండడం క్రైస్తవులను బాధిస్తోంది. క్రైస్తవుల పవిత్ర తీర్థయాత్రా స్థలం బెత్లెహేంలోని యేసు జన్మస్థానమైన నేటివిటీ చర్చి. ఈ చర్చి నుంచి జెరూసలంలోని షిలోహ్ యాగమ, ఇది షిలోహ్ యాగం అని కూడా ఉంటుందా? ఓకే, చదివేద్దాం. షిలోహ్ యాగం జరిగిన చోటుని విశ్వసించే హోలీ సెవల్సర్
చర్చి వద్దకు ఉన్న స్టార్ స్ట్రీట్ వీధులు ఇరుకుగా ఉంటాయి. బెత్లెహేం, జెరూసలేం చర్చిల సందర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు వీసాలు జారీ చేసే ఇజ్రాయిల్ స్థానికులైన పాలస్తీనా క్రైస్తవులను మాత్రం అనుమతించడం లేదు. సరిపోయింది. అంటే అక్కడున్న క్రైస్తవులకు వాటన్నింటినీ చూసే యొక్క అధికారం లేదు, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. కేవలం బయట నుంచి వచ్చే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇజ్రాయెల్ వీసాలు జారీ చేస్తుంది. అంటే ఇది బాగుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ వల్ల అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది, ఆ దేశానికి కూడా ఫైనాన్షియల్గా విదేశీ మారక ద్రవ్యం అంతా కూడా వస్తుంది. కాబట్టి వారైతే అనుమతిస్తున్నారు, కానీ స్థానికంగా ఉన్న క్రైస్తవులు మాత్రం అనుమతించట్లేదు. ఇది చాలా బాగుంది. ఇక క్రైస్తవ్యంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఈ 2 చర్చిల ప్రధాన ద్వారాల తాళం చెవులు శతాబ్దాలుగా 2 ముస్లిం కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. క్రైస్తవుల చర్చిలకు సంబంధించిన ముఖ్యమైన ఆ యొక్క తాళం చెవులు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవుల చేతిలో కాకుండా ముస్లింల చేతిలో ఉండడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం. ప్రతిరోజు ఉదయం వచ్చి చర్చి తాళం తీయడం, సాయంత్రం తాళం వేయడం ఈ కుటుంబాల కర్తవ్యం. బాగుంది. కాగా చర్చిలో ఆధ్యాత్మిక సేవలను వంతుల వారీగా 6 క్రైస్తవ వర్గాలు నిర్వహిస్తుండడం విశేషం. అంటే క్రైస్తవ్యంలో వర్గాలు లేవు, కులాలు లేవు, ఆధిపత్య దూరం లేదంటారు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే 6 వర్గాలు. చాలామంది క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే హిందూ మతంలో కులాలున్నాయి, కుల వివక్ష ఉందని. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 6 వర్గాలు ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. సౌదీ అరేబియా, దాని పొరుగున ఉన్న ఈజిప్టు, ఇజ్రాయెల్ దేశాల్లో ప్రపంచంలోని 3 ప్రధానమైన క్రైస్తవం, యూదు, ఇస్లాం మతాలు ఆవిర్భవించాయి. అబ్రహాం గ్రంథ ధర్మాలుగా చెప్పుకునే ఈ 3 మతాలు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి. ఓకే, ఇంతటితో ఈ యొక్క న్యూస్ అనేది ముగిసింది. ఇప్పుడు చూసుకుంటే మనం కొన్ని వాస్తవాలను మాట్లాడుకుందాం. ఈ క్రైస్తవం అనేది ఇజ్రాయెల్లో పుట్టినప్పటికి కూడా, లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఉన్న ఆ బెత్లెహేంలో ఏదైతే ఉందో అక్కడ పుట్టినప్పటికి కూడా ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించింది. అనేక దేశాల్లో క్రైస్తవ మతం అధికారికంగా ఉంది, క్రైస్తవ దేశాలుగానే ఉన్నాయి. బాగుంది ఇది కూడా. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ దేశాల్లోనే ఏవి ఇప్పుడు అధికారికంగా క్రైస్తవ దేశాలుగా ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే అనేక చర్చిలు మూతపడుతున్నాయి. వాటిని పూర్తిగా సేల్కు ఉంచేశారు, అంటే అమ్మడానికి ఉంచారు. బహుశా మీరు వాటిని నమ్మరేమో. దానికి సంబంధించిన ఇమేజ్లు అనేవి ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాటన్నింటినీ కూడా చూసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. లేదా ఇంకా కొంతమంది అతి మేధావులు ఉంటారు, ఏమంటాం మనము, మూర్ఖులకు తక్కువ మేధావులకు ఎక్కువ. క్షమించాలి, వాళ్ళు మేధావులకు తక్కువ, మూర్ఖులకు ఎక్కువ. ఇలాంటి తలతిక్క మేధావులు అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా సందేహం ఉంటే దయచేసి గూగుల్ అనేది ఒకటి ఉంది, ఆ గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. అందులో మీకు కుప్పలు తెప్పలుగా చర్చిల్ని అమ్మకానికి పెట్టిన ఇమేజెస్, వాటికి సంబంధించిన అడ్రస్, మిగతా అన్ని వివరాలు కూడా దొరుకుతాయి. కాబట్టి మొత్తానికి అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం, కేవలం ఆధిపత్యం కోసం వేరే దేశాలను ఆక్రమించడం, అక్కడ దోచుకోవడం చేస్తూ అనేక దేశాల్లో మత మార్పిడులకు పాల్పడుతూ అక్కడ స్థానికంగా ఉన్న మతాలని, అదేవిధంగా స్థానిక సంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఆ మతస్థులందరినీ కూడా అనేక మందిని హింసించి, చంపి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి మతం ఏదైతే మార్చారో అలాంటి క్రైస్తవ్యం ఈరోజు చాలా వరకు మూతపడే స్థితిలో, అంటే పూర్తి స్థాయిలో నాశనం అయ్యే దశలో ఉంది అనేది నిజంగా మనం కాలం యొక్క మహిమాని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఎన్ని రకాలుగా గించుకున్నా కూడా కాలం అనేది చాలా గొప్పది. ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. కాబట్టి ఈ కాలం అనేది మనం ఏదైతే ఇస్తామో దానికి 10 రెట్లు మనకి తిరిగి ఇచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం సొసైటీకి మనం మంచినే ఇద్దాం. మన సనాతన ధర్మం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రపంచానికి మంచినే ఇస్తూ వచ్చింది తప్పించేసి వేర్పాటువాదాన్ని కానీ, సామ్రాజ్యవాదాన్ని కానీ, బానిసత్వాన్ని కానీ ఇవ్వలేదు. అలాంటి బానిసత్వాన్ని, వేర్పాటువాదాన్ని, తీవ్రవాదాన్ని అందించింది ఈ యొక్క అబ్రహామిక్ మతాలే.
కాబట్టి వాటి యొక్క ఫలితాన్ని కూడా అవి అనుభవిస్తున్నాయి. కాబట్టి పెద్దలు ఊరికే అనలేదు, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేసి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే వీళ్ళు వాస్తవాలను గ్రహించి బుద్ధి తెచ్చుకొని ప్రపంచంలో ధర్మం యొక్క స్థాపన కోసం మరియు వేర్పాటువాదాన్నింటిని కూడా పక్కన పెట్టి, ఈ యొక్క విపరీత ధోరణులన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఈ యొక్క భూమి సురక్షితంగా ఉండేదానికి, ఈ భూమిపైన ఉన్న ప్రజలందరూ కూడా వారు శాంతియుతంగా జీవనం సాగించేదానికి తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.